హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. ఈరోజు వచ్చేసి మేము వాపాయి అనే ఊరికి కర్మలి అనే టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. సో నాతో పాటు నా ఫ్రెండ్ కానీ ఉన్నాడు. సో మేము వచ్చేసి ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఆ తర్వాత మా రైడ్ని అయితే మేము కంటిన్యూ అయితే చేస్తాము. ఇప్పుడే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో మేమైతే ఇంకా బైక్ ద్వారా ఇంకా రైడ్ అనేది కంటిన్యూ అయితే చేస్తాము. సో బైక్ అనేది అక్కడ పెట్టేసి ఉన్నాను నేను. సో నాతో పాటు మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. तो चेक मनस एక్కడ పోతున్నాం మనము. अभी हम लोग जाएगा करमली वाटरफॉल्स, स्वीट वाटरफॉल्स देखने के लिए. यहाँ से थोड़ा दूर है, बहुत अच्छा है. నైస్ స్వీట్ వాటర్ లేక్ అనేది ఉండదు. సో కర్మలి అనేసి అక్కడ వచ్చేసి హైడింగ్ ప్లేస్ అన్నమాట గోవాలో. సో ఎవరు కానీ చూపించుండరు. నేను వెళ్తా ఉన్నాను. సో నాతో పాటు సో మనస్ అయితే ఉన్నాడు. సో అదైతే మీకు చూపిస్తాను. సో చూడండి కర్మలి అక్కడ వచ్చేసి బ్రహ్మని గుడి కూడా ఉండదు. సో ఆ గుడి కానీ నేను చూపిస్తాను. సో మీకే తెలుసు బ్రహ్మదేవుని గుడి వచ్చేసి ఇండియాలో చాలా తక్కువ అయితే ఉంటుంది. సో మీరు ఆ గుడిని కానీ చూస్తారు, ప్లస్ స్వీట్ వాటర్ లేక్ కూడా చూస్తారు. సో ఎంజాయ్ ద రైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ చిన్న బ్రిడ్జ్ అయితే ఉండదు అనమాట. సో ఎక్సలెంట్గా అయితే ఉండదు, చిన్నదైనా కానీ. సో చూడొచ్చు. సో అక్కడంతా బోట్ అంతా తిరుగుతుంది, ఫిషింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఎక్సలెంట్ లొకేషను. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి అమునా బ్రిడ్జ్ అంతా. నేను మానస్ అయితే ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాము. సో అది కానీ మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను, చూడొచ్చు. So it's a good view from this Goa hide place. Anyone don't say where is. We are so. Okay, nice. మేమైతే చూపిస్తూ ఉన్నాము. సో లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉండేది. సో ఇంకా మన రైడ్ని అయితే కంటిన్యూ అయితే చేద్దాం. మీకైతే కనిపిస్తూ ఉందా? ఫైనల్గా మనం వచ్చేసి సో అక్కడ ఉంది చూడండి, బ్రహ్మ కర్మలి. సో ఎగ్జాక్ట్ మనం వచ్చేసి ఆ ఏరియాకి అయితే వచ్చేసినాము. సో వాపాయి అనే ఒక విలేజ్ అన్నమాట. ఆ ఊర్లో వచ్చేసి మనకు బ్రహ్మ కర్మలి అనే ఒక గ్రామం అన్నమాట. సో ఇప్పుడు మేమైతే వచ్చేసి ఇక్కడ రోడ్లో అయితే ఉన్నాము. ఇంకొక 4 కిలోమీటర్ అయితే ఉండదు. సో ఇది మా రైడు సాగుతూ ఉంది. రైడ్ అయితే సో కంటిన్యూ అయితే చేద్దాము రైడ్ని అనేది. చూడండి గాయస్, ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినాము. సో మన బగీరని అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. సో ఇదన్నమాట ఎంట్రన్స్. చూడ బ్రహ్మదేవుని యొక్క గుడి అన్నమాట. సో స్టెప్స్ అయితే ఎక్కుదాం. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. మీకైతే బాగుండొచ్చు, కానీ వచ్చేసి టైల్స్ అయితే వేసున్నారు. ఈ ఎండకి బాగా హీట్గా ఉండదు. ఒట్టి కాలుతో నరుస్తూ ఉన్నాను. ఇది ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినాం. చూడొచ్చు, బ్రహ్మ కర్మలి బ్రహ్మ మందిర్. సో టెంపుల్ అన్నమాట.
ఫైనలీ ఎక్కడ ఉన్నామో తెలుసా మీకు? చూడాలని ఉందా? చూపిస్తాను, చూడండి. నా కళ్ళతో మీరు చూడండి ఇప్పుడు. సో బ్రహ్మ మందిర్, బ్రహ్మ కర్మలి అనే గుడి దగ్గరికి అయితే వచ్చున్నాం. చూడొచ్చు. సో నేను మా ఫ్రెండ్ మనస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము? हाय, हम अभी ब्रह्मदेव करमलाली का जो मंदिर है उसमें आया है। यहाँ पे थोड़ा दूर है, अच्छा मंदिर है, बट यहाँ पे तुम बैठेगा ना, शांत माइंड को पूरा शांत मिलता है, पूरा शांति, माइंड स्ट्रेस जितना है ऐसा सब कुछ निकल जाता है। और हमारे साथ और एक बंदा ऐड हुआ है, देख लो। दो అదండి బ్రహ్మదేవుని గుడిలో అయితే ఉన్నాము. సో చూడొచ్చు, ఇది వచ్చి హైడింగ్ ప్లేస్ అనమాట. హైడింగ్ ప్లేస్ అని చెప్పుకోదు, పురాతనమైన గుడి. ఈ శిల్పం వచ్చేసి 12వ శతాబ్దానికి చెందిన ఆ శిల్పం అన్నమాట. సో దాన్ని చూస్తున్నారు ఇప్పుడు మీరు, నేను చాలా అదృష్టవంతులు నిజంగా. సో మీకు ఈ గుడి అంతా కూడా చూపిస్తాను. సో ఒక టైం ల్యాప్స్ అయితే పెడతాను, మీరంతా కూడా చూడండి. సో ఒక సినిమాటిక్ షూట్ అయితే చేస్తాను అన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క గుడి. మేమైతే ఇలా కూర్చొని ఉండం, తోడా రెస్ట్ అయితే తీసుకొని ఉండం అంతే. సో ఏమీ లేదు, కొంచెం కూర్చొనేసి తర్వాత ఈ ఊరికి పేరు వచ్చింది కూడా ఈ మందిర్ వల్లనే అన్నమాట. సో ఈ యొక్క గుడి వల్లనే ఆయన పేరు మీదగానే ఇక బ్రహ్మ కర్మలి అనే పేరు కూడా పెట్టినారనమాట. సో అలాగే మనం ఇప్పుడు వచ్చేసి స్వీట్ లేక్ అనమాట. సో అది కానీ వాటర్ ఫాల్ మంచి నీట్, అంతే ఒక అడవి పై నుంచి మనకి ఈ వర్షపు దారాలు అయితే కలుస్తుంది అనమాట. సో ఆ లేక్ని అయితే మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. చూడండి 12వ శతాబ్దానికి చెందిన శిల్పం అన్నమాట. బ్రహ్మదేవుని విగ్రహం చూడొచ్చు, చాలా సూపర్గా ఉంది కదా, అద్భుతం, ఎక్సలెంట్. చూడొచ్చు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి చాలా తక్కువ ఆలయాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఒక శాపం అయితే ఉండదు. ఆ శాపము ఎవరిచ్చారు అన్నది నేను ఈ యొక్క చిన్న స్టోరీ అయితే నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. విష్ణు పురాణంలో దీని గురించి మనకు చాలా స్పష్టంగా అయితే ఉన్నదన్నమాట. పురాణాల్లో బ్రహ్మ మరియు విష్ణుమూర్తుల మధ్య జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఒకసారి శివుడు లింగ రూపంలో, అంటే జ్యోతిలింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ లింగం యొక్క పై భాగాన్ని కనుగొనాలని హంస రూపం ధరించి పైకి ఎగిరాడు. అలాగే విష్ణుమూర్తి క్రింది భాగం కనుగొనాలని వరాహ రూపంలోకి మారి క్రిందికి తవ్వుతూ వెళ్ళారన్నమాట. చివరిగా చూసుకుంటే విష్ణుమూర్తి సత్యమైతే చెప్పాడు, చివరి భాగాన్ని కనుగొనలేకపోయాను అని. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు. అక్కడ తాను పై భాగం కనుగొన్నానని అబద్ధమైతే శివునికి చెప్తాడు. దాంతో శివుడు కోపించి శాపమైతే ఇస్తాడు, నీకు భూమిపైన ఆలయాలు పూజలు ఎక్కువగా జరగవు అని. సో ఇక్కడ వచ్చి ఇది పెద్ద దీపం అయితే ఉండదు ఇక్కడ. సో పెద్ద దీపం అన్నమాట. సో పెద్ద దీపం అయితే, దీపస్తంభం అయితే ఇక్కడ ఉంది. సో దీపం కానీ ఇక్కడ పెట్టవచ్చు మేబీ. సో ఇక్కడ చూడొచ్చు, కింద వచ్చేసి మనకు తాబేలు అయితే ఉండేది అన్నమాట. సో దాన్ని పైనుంచి మనకి ఒక రోర్ దీపం అంటమాట. ఇక్కడ అంతా దీపాలు వెలిగిస్తారు చూడొచ్చు, ఇదంతా దీపం అన్నమాట. సో ఆయిల్ వేసి దీపం పెట్టవచ్చు. సో అదే అన్నమాట ఇది. చూడవచ్చు ఎన్ని స్టెప్స్ అయితే ఉండదంటే, సో ఎంత పెద్దదిగా ఉంది కదా. సో 1 2 3 4 5 6 7 అయితే ఉన్నది అనమాట. సో 7కి పైన మనకి నెమ్మిలి అయితే ఉన్నది అనమాట. సో చూడవచ్చు, చాలా దూరం అయితే మేమైతే ట్రావెల్ అయితే చేసినాము.
నిజంగానే. సో ఘాట్ సెక్షన్ అనమాట. సో ఇది హైడింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరు కానీ ఏ టూరిస్ట్ కానీ రాని ప్లేస్ అన్నమాట. సో మీకు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. దీని గురించి ఒక్క వీడియో కూడా ఉండదు. సో వీడియో అంటూ ఉంటే సో ఫస్ట్ అన్నమాట. సో చరిత్ర సృష్టించాలన్నా మనమే, తిరిగి రాయాలన్నా మనమే. ఇదే అన్నమాట. సో సిటిఆర్ రైడర్ ప్రసాద్ ఇది మన ఛానల్ నేము. సో ఇందులో అయితే ఈ బ్రహ్మగుడి యొక్క హిస్టరీ గురించి చెప్పిన వ్యక్తిగా మనమైతే ఉన్నాము. సో చాలా సంతోషము, చాలా అద్భుతం అని మేము చెప్పుకోవచ్చు. చూస్తున్న మీరు కూడా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. సో అందరూ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సపోర్ట్ అయితే చేయండి. రెడీ? ఈ వీడియోలో ఇంకా కంటిన్యూ అవ్వండి. ఇంకా మనం వచ్చేసి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో కొంచెంసేపు అక్కడ రెస్ట్ అయితే తీసుకునేసి సో కొంచెంసేపు చిల్ అయితే అయ్యి మన రైడ్ని అయితే తిరిగి మన ఇంటికి అయితే మనం వెళ్దాం. చలో రైడ్, చలో 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 చలో. దారి అయితే చూడొచ్చు మీకు. సో మేమైతే వాటర్ ఫాల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో జంగల్ అన్నమాట. సో పూరా మనకు వచ్చేసి అడవిలో అయితే నడుస్తూ పోతాం. ఇంకో వాటర్ ఫాల్ అయితే ఇలాగే ఉంటుంది. సో ట్రెక్కింగ్ అన్నమాట. సో ముందర అయితే మనసు వెళ్తూ ఉన్నాడు చూడండి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను సో ఏమైతే క్యారీ చేసుకోలేదు. ఎందుకంటే ఏం చెప్పేది, ఏం తీసుకోలేదు అంతే, ఇంకేం లేదు. సో అదే అన్నమాట. యాక్చువల్లీ జంగల్ చూస్తూ ఉంటే ఏమి మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే మన ఊర్లో చూస్తూనే ఉంటాము, అడవిలో వెళ్ళిన వాళ్ళు మేమంతా కూడా. సో అంతగా ఏం భయం లేదు, ఏమీ లేదు. అదేనమాట. చూడవచ్చు ఫుల్ ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. సో వాటర్ ఫాల్కి వస్తే సో ఈ వాటర్ ఫాల్ వచ్చేసి కర్మలి అనే కర్మలి వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. ఇంకొకటి నావేలి వాటర్ ఫాల్ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో మనకి అక్కడ వచ్చేసి బోర్డులో అయితే ఉండింది నావేలి వాటర్ ఫాల్ అయితే ఉండింది అనమాట. సో వాళ్ళని అడిగినాము, మేము వచ్చి కర్మలి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలంటే ఇదే అని చెప్పినారు. సో అదనమాట. మమ్మల్ని ఏమార్చినారా లేకపోతే మేము ఏమారిపోయినామా ఏమీ అనేది అర్థం కాలేదు. చూద్దాం. ఎంట్రీ ఫీజు కూడా తీసుకున్నారు. ఒక్క పర్సన్కి 50 రూపీస్ అంట. సో మా ఇద్దరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. సో వాటర్ ఫాల్లో కూడా మీకు ఫ్రీ అనేది లేదు, కష్టం అనేది ఇది. మనస్ ఏమైనా పాము గీమి ఏమైనా ఉంటుందా? तुमको डर लग रहा है कुछ? नहीं, डर तो नहीं लग रहा है, बट मेरे को दूसरा कुछ डर लग रहा है. क्या? आ गया इधर. చూడండి, టైగర్ గీగర్ వస్తుంది అనేసి ఏమొస్తే మానస్ అయితే భయపడుతూ ఉన్నాడు. చూడొచ్చు, మేము వచ్చిన దారి చూడండి, మీకే తెలుస్తుంది. మొత్తం ఒక్క మనిషి మాత్రమే రావాల్సిన దారి అన్నమాట. సో మీరే చూడొచ్చు ఈ అడుగు ఎలా ఉందో. ఇది ఇంకా చూపిస్తాను. సో ట్రెక్కింగ్ అయితే ఇలా సాగుతూ ఉంది. సో చూద్దాం, చూపిస్తాను. కంటిన్యూ వీడియో అయితే చూడండి. సో డోంట్ స్కిప్ ద వీడియో, ఎందుకంటే మిస్ అయిపోతారు. మంచి లొకేషన్ స్కిప్ చేయకండి. వీడియోలో అయితే కంటిన్యూగా చూడండి. సో మనల్ని చూడండి, మానసుని అయితే భయపడుతూ ఉన్నాడు. సో అందుకే చేతిలో కట్టి అనేది పెట్టుకున్నాడు అనమాట. సో ఏదైనా వస్తే ఏం చేద్దామనేసి అది. अरे यार, वेरी ब्यूटीफुल. कैसे लग रहा मानस? मेरे को बहुत अच्छा लग रहा है. स्केयर डर भी लग रहा है और टेस्ट भी लग रहा है. अच्छा है. वाटरफॉल देखेंगे ना? चलो वाटरफॉल, चलो वाटरफॉल. ఇప్పుడే మాకైతే సౌండ్ అయితే వినిపిస్తూ ఉంది. సో వాటర్ఫాల్ నీటి శబ్దం అయితే వినిపిస్తూ ఉంది.
ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినాం అనుకుంటాను. సో కనీసం మేము వచ్చేసి ఒక 500 మీటర్ అయితే ఈ జంగల్ లోపలికి అయితే వచ్చాము. Not 500, it's like 300. ఓకే, మ్యాక్సిమం ఒక 300 అయితే ఉంటుంది. సో మేమంతా ఈ జంగల్లోనే నడిచి వస్తూ ఉన్నాము. చూడొచ్చు దారి అయితే ఎలా ఉందో. మాకు ఏమీ లేదు, ఒకే ఒక భయము, పాము ఏమైనా ఉంటుంది అనేసి. సాప్ జీప్ రేసెత్తే అయినా అది ఒకటే ఈ జంగల్లో ప్రాబ్లం ఉండేది. సో చూడవచ్చు మేమైతే వచ్చేసినాము ఇక్కడికి. సో నీళ్ళు అయితే తక్కువగా ఉంది అనేసి ఏమో ఆయన ఏమో చెప్పినాడు. సో ఇదేనమాట. మనस यही गूगल में देखा? Yes, this video. यही मैप में देखा है ना? में देखा यही है, बट पानी नहीं है. पानी थोड़ा कम है अभी. చూడండి గైస్, ఫుల్గా మోసపోసినాము. మోసపోలేదు, నీళ్ళు లేదు. వాటర్ ఫాల్ అన్నారు కానీ ఇక్కడ ఉన్న స్టెప్ అనేది చూస్తూ ఉండొచ్చు కదా, దీంట్లో ఎక్కువగా వాటర్ అనేసి పోతూ ఉండేది అన్నమాట. సో మేము ఆ వీడియోలో చూసినప్పుడు సో బాగుంటుంది అనుకున్నాము. చూడవచ్చు మీకు ఈ రాళ్ళ పైన ఈ స్టెప్పులుగా వెళ్ళేది. ఇది వచ్చేసి ఎక్కువ నీళ్ళు ఉండేటప్పుడు అయితే మంచిగా కనిపించింది అన్నమాట మాకు. సో ఫైనల్గా ఇక్కడ వచ్చి చూస్తే చిన్నగా పోతూ ఉంది. ఎక్స్పెక్ట్ చేసినాము ఎక్కువగా ఉంటుంది నీళ్ళు అనేది, కానీ తక్కువగా ఉంది. ఈ నీళ్ళలో ఏం చేసేది ఏం లేదు, ఊరికి అట్టు చూసి వచ్చినాము, ఇంకా అలా వెళ్ళేది చూసేసి వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు. మనస్ అక్కడ కొంచెం ఉదర్ కూర్చో అచ్చా దిక్కురా, అటు చూడవచ్చు కొంచెం పైనుంచి అయితే దూకుతూ ఉంది. నీళ్ళు అయితే బాగా క్లీన్గా నీట్గా అయితే ఉండదు. సో నేను వచ్చి ఈ సముద్రపు నీరు చూసి शू ओपन कर दो इधर ही, जाएंगे उधर. हाँ अभी मज़ा करेंगे. టంటడైన్ చూడవచ్చు మీరు, చిన్న వాటర్ ఫాల్. సో ఎక్కువ నీళ్ళు కానీ ఉంటే మాత్రము ఎక్కువగా మనకి ఇక్కడ దూకుతా అయితే కనిపించుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎవరు లేదు. సో మేము మానస్ అయితే ఉన్నాము. సో చూడవచ్చు తక్కువగా ఉంది వాటర్ అయితే ఫ్లోలో. కిదరే మనకైతే కనిపిస్తూ ఉందో లేదో తెలియదు. చేప అయితే పోతా ఉంది, చిన్న చేపలు. గిరిజాగా చిన్న చేపలు అయితే ఉన్నది. సో వాటర్ ఫాల్లో సో ఇంత దూరం వచ్చినాక కొంచెంసేపు ఆ వాటర్ ఫాల్ని కూడా ఒక టచ్ చేసేసి వద్దాం. చలో ఎంజాయ్. ఈ వాటర్ ఫాల్ పక్కనే మనకు ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిండారు. సో అదంతా కూడా చూడొచ్చు. అయితే డిస్ప్లే అయితే పెడతాను అనమాట, చూసుకోండి. సో మనకి ఇది ఒక జంగల్ లోపల ఉండదు. సో అదంతా చూపిస్తాను. ఫుల్ హీట్గా ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మాకు వచ్చేసి స్నానం చేయాలని అయితే అనిపిస్తూ ఉంది. సో కొంచెంసేపు చిల్ అయ్యేసి బయలుదేరేస్తాము. సో చూడండి, మనస్ అయితే ఫుల్ ఎంజాయ్. మనస్ ఎలా ఉంది? मेरे को तो बहुत अच्छा लग रहा है, इसलिए तो स्टार्ट उतार दिया मैंने. नहाने के लिए मन कर रहा है ना? సేమ్. సో మేరకు నేను కూడా కొంచెంసేపు ఈ నీళ్ళు ఆడ వచ్చేసి ఫ్లో అనేది ఎక్కువగా ఉండదు. సో అక్కడ వచ్చేసి మేము కొంచెంసేపు స్నానం అయితే చేసేసి సో మా రైడ్ని అనేది కంటిన్యూ చేస్తాము. కంటిన్యూ లేదు, సీదా ఇంక ఇంటికే. సో చూడవచ్చు ఇక్కడ మనకి 2 దారులు ఉండదు అన్నమాట. సో ఒక దారి ఇట, ఇంకొక దారి ఇట. సో ఇటు సైడ్ను మనకి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచిను వాటర్ ఫ్లో అవుతుంది. సో మొత్తం కలిసి ఇక్కడ మనకి వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు నీళ్ళు అనేది ఫ్లో అనేది చాలా తక్కువగా ఉండదు. సో చూడవచ్చు, మీకే తెలుస్తుంది. చల్లగా ఉంది. సో ఎండలో ఫుల్గా తిరిగినాం కదా, ఇప్పుడైతే ఫుల్ చల్లగా అయితే ఉండదు. ఒకసారి మునిగి లేయాలని అయితే అనిపిస్తూ ఉంది. సో ఆ పని చేసేసి తర్వాత వీడియోలో అయితే కనిపిస్తాను అన్నమాట. అంతవరకు సెలవు. చిల్లింగ్ ద బాయ్.